హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ కాకినాడ కశ్మీర్ మోమ్స్. సమ్మర్ వచ్చింది కదండి. సమ్మర్ అంటేనే మ్యాంగోస్ అంటేనే సమ్మర్. నేను ముందుగా రా మ్యాంగోతో తురుము పచ్చడి చూపిస్తా వచ్చేయండి. ముందుగా ఈ సైజ్ మ్యాంగోస్ తీసుకుని తురిమే అండి, పీల్ చేసి తురిమ చిన్న కప్తో కప్పుడు వచ్చిందండి. తర్వాత పచ్చడికి కావాల్సినంత కారం, కావాల్సినంత ఉప్పు, తగినంత ఆయిల్, పోపు దినుసులండి, మినపప్పు, శనగపప్పు, కరివేపాకు, హాఫ్ స్పూన్ ఆవాలు, ఒక 4 ఎండుమిరపకాయలు, తగినంత పసుపు అండి. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుందాం. తర్వాత ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ వేసుకున్నాక ఆయిల్ హీట్ అయ్యే వరకు వెయిట్ చేయాలండి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక పోపు దినుసులు వేద్దామండి. ఈ పచ్చడి అప్పటికప్పుడు మనం రైస్లో కలుపుకుని తినేయచ్చండి. మామూలుగా అయితే మామిడికాయ పచ్చడి అంటే మనకి ఒక రోజన్నా ఊరాలి అంటారు. దీనికి అదేమి ఉండదండి. మనం పప్పు కానీ మన మజ్జిగ చారు కానీ చేసుకుంటే ఆ కాంబినేషన్కి చాలా బాగుంటుంది ఈ పచ్చడి. పోపులు బాగా ఎగే వరకు వెయిట్ చేద్దామండి. పోపులు వేగుతున్నాయి కదండి. ఇప్పుడు తగినంత పసుపు వేసుకుందాం. ఈ ప్రాసెస్ అంతా కూడా మనం స్టవ్ సిమ్లోనే పెట్టుకుని చేసుకుందామండి. ఎందుకంటే ఎండుమిరపకాయలు ఫస్ట్ వేసా కనుక వెంటనే బ్లాక్ అయిపోతా ఆయిల్ హీట్ అయిందంటే. తర్వాత చిన్న కప్పుతో కప్పుడు వచ్చింది కనుక తగినంత పసుపు, ఉప్పు స్పూన్తో స్పూన్లు వేసుకున్నా అండి. నెక్స్ట్ వచ్చి కారం అండి. ఇవి బాగా కొంచెం వేగే వరకు వెయిట్ చేద్దాం మనం. చెప్పాను కదండి, ఎండుమిరపకాయలు వెంటనే బ్లాక్ అయిపోతాయి. ఇంకా ఈవెన్గా బాగానే ఫ్రై అయ్యాయి అన్నమాట. ఓకే అండి. తర్వాత ఇది బాగా వేగింది కదండి. వేగాక మనం మామిడికాయ తురుము కూడా వేసుకుందామండి. వేసుకుని మనం స్టవ్ కట్టేద్దామండి.